ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మ భూమి, ఇవి మా శోభాచంద్రక నగలు. ఇవి నువ్వు వేసుకుంటే అచ్చం తనలాగే ఉంటావు. ఒకసారి మీరు బయటికి వెళ్ళండి. నేను పిన్నితో పర్సనల్ గా మాట్లాడాలి. అలాగే భూమి. ఏంటి పిన్ని ఈ నాటకం? లేని ప్రేమంతా మాటల్లోనూ నీ అద్భుతమైన నటనలోనూ తెగ చూపించేస్తున్నావు. చూపిస్తున్న ప్రేమంతా నటనే. బానే కనిపెట్టావు. కానీ ఏం చెయ్యాలి? ఓడిపోతున్నావు అనుకున్నప్పుడు ఒక అడుగు వెనక్కి వెయ్యాలి. తప్పదు. నా బావ దృష్టిలో నేనెప్పటికీ చెడ్డవ్వకూడదు. అచ్చరే, రాత్రి వాడితో వెళ్తూ వెళ్తూ ఎందుకు ఆగిపోయావే? మా నాన్నని చంపాలనుకున్న కిల్లర్ చనిపోయాడని అప్పుడే తెలిసింది. మా నాన్నను వదిలేసి వెళ్ళిపోతే నైనా గారిని ట్రాన్స్ఫర్ చేయించి ఆ కిల్లర్ని చంపించిన కిల్లర్ రేపు మా నాన్నకి ఆ రాత్రి ఏం జరిగిందో గుర్తుకొస్తే తనని చంపేస్తారని భయం వేసి ఆగిపోయాను. ఆ క్రిమినల్ నీ రూపంలోనే ఇంట్లోనే ఉంటే మరీ ప్రమాదం కదా, అందుకే ఆగిపోయాను. ఏం మాట్లాడుతున్నావే? ఇంతకు ముందు నన్నే అనుమానించావు, ఇప్పుడు కూడా నన్నే అనుమానిస్తున్నావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు చెప్పినట్టు నేను దుర్మార్గురాల్నే, అవును. కానీ నా ప్రాణానికి ప్రాణమైన నా బావని చంపుకునేంత దుర్మార్గురాల్ని కాదే. నమ్మచ్చంటావా పిన్ని? నా బావ జోలికొచ్చిన క్రిమినల్ ఎవరో నీ కాదు, నాకు దొరికితే అక్కడికక్కడే ఏ చేతులతోనే చంపేస్తానే. నేను తగ్గింది ఎందుకంటే నిన్న రాత్రి నువ్వు వెళ్తూ వెళ్తూ ఆగిపోయావు కదా. పాపం ఆయన గురించి ఆగిపోయావని నీ మీద ప్రేమ కారిపోవడం మొదలుపెట్టింది. అందుకే నీ ప్రేమని యాక్సెప్ట్ చేసి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. చూడు, నువ్వు ఆ గగన్ గాడితో పోతూ పోతూ ఈ ఆస్తి మొత్తం పట్టుకుపోవని, ఎంతో కొంత మాకు మిగిలేలా చూసుకుంటానని బావ నాకు హామీ ఇచ్చాడు. అర్థమైందా? అందుకనే నేను సైలెంట్గా ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేశాను. చాలా వచ్చిందా క్లారిటీ?